హై వ్యూవర్స్, నిన్న 2 కేసుల గురించి మాట్లాడుకున్నాం. కలకత్తా డాక్టర్ కేసుకు సంబంధించి సంజయ్ రాయ్ అనేవాడికి జీవిత ఖైదు విధించారు, ఉరిశిక్ష వేయాలి. దెన్ కేరళలో గ్రీష్మ అనే అమ్మాయికి సంబంధించి షరణ్ రాజు అని చెప్పి తన ప్రేమికుడిని చంపింది, ఆమెకు ఉరిశిక్ష వేశారు. ఏంటి అసలు ఇది అని చెప్పి మాట్లాడుకున్నాం. క్రాస్ చెక్ చేస్తే రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అని చెప్పేసి ఒక కేసు ఉంటుందంట. ఇది 1980లో సుప్రీంకోర్టు ఆ టర్మ్ యూజ్ చేసి దానిని ప్రవేశపెట్టింది. బచ్చన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1980. ఏంటి, ఈ బచ్చన్ సింగ్ అనేవాడికి వాళ్ళ బంధువులలో కొంతమందికి ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ ల్యాండ్ ఇష్యూస్ వల్ల అత్యంత ఘోరంగా ఒకరిని చంపేశాడు. దాన్ని అప్పుడు సుప్రీంకోర్టు ఏమందంటే, జనరల్గా నేను తమ్నైల్లో అఫ్జల్ గురు అండ్ కసబ్ని కూడా పెట్టి గుర్తుందా, చూడండి. ఎందుకు, భారతదేశంలో చట్టాలు అన్నప్పుడు, శిక్షలు అన్నప్పుడు, తీర్పులు అన్నప్పుడు రెండింటి మీద బేస్ అయి ఉంటాయి. అంతర్గతంగా డొమెస్టిక్, ఓకే. దెన్ విదేశాలతో అన్నప్పుడు ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కావచ్చు, దేశద్రోహం కావచ్చు, లేదన్నప్పుడు ఈ దేశానికి ఏదన్నా దాని చెడు తలపెట్టాలన్నది ఇది కావచ్చు, దాడులు పాల్పడతాం కావచ్చు, బాంబ్ బ్లాస్ట్ లైక్ ఇలా. అంటే సివిల్ కేసెస్ అండ్ ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ రిలేటెడ్ అన్నట్టు. ఇప్పుడు ఇది వచ్చే రకంగా ఎలాగంటే సివిల్ అని కూడా అనకూడదేమో దీన్ని, ఇంటర్నల్గా డొమెస్టిక్ వేలా అన్నప్పుడు ఈ బచ్చన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అన్నప్పుడు రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసుగా తీసుకుంది. ఎందుకు, వాడికి అన్నీ తెలుసు, అండ్ చంపితే భూములు వస్తాయని తెలుసు, అండ్ చంపితే శిక్ష పడిద్దని తెలుసు, అండ్ అటు చదువుకున్నాడు, అండ్ సొసైటీలో ఒక పేరు ఉంది, లైక్ అన్నీ కూడా తెలిసి 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 మరీ చేశాడు, చంపేశాడు. కాబట్టి ఇతడికి జీవించడానికి హక్కు లేదు, ఉరిశిక్ష. ఇక ఆ తర్వాత 1980 కదా, 1990లో జనార్దన్ దివాకర్ చటర్జీ వీడు వచ్చేసి ఏం చేశాడు, మైనర్ ఒక బాలికని రేప్ చేసి చంపేశాడు. సో వాడిది ఒక రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసుగా పరిగణించి వాడికి ఉరిశిక్ష వేశారు. ఇక ఆ తర్వాత మీరు తీసుకుంటే ఈ మధ్యలో వచ్చేసి చాలా మంది ఉరిశిక్షలు పడ్డా వాళ్ళు టెర్రరిస్టులు, మాఫియా డాన్లు, ఇటువంటి బ్యాచ్లు. నార్మల్ పబ్లిక్ అన్నప్పుడు అగైన్ మరలా మన నిర్భయ కేసులో వాళ్ళకి పడింది ఉరిశిక్ష. ఆ తర్వాత అన్నప్పుడు నిన్న ఈ అమ్మాయి గ్రీష్మగా పడింది. ఎందుకు, కోర్టు చెప్పింది అసలు మనిషేనా, వాడు ప్రేమించాడు, ఈమె వేరే వాడు చేసుకుందని అనుకుంది, అడ్డున్నాడు, దెన్ చంపాలని చెప్పేసి అనుకొని ఈలోపు జాతకం చూపించి మొదట పెళ్లి చేసుకుంటే చస్తాడని చెప్పేసి అదేది వీడినే చేసుకొని చంపుదామని చెప్పేసి అన్నీ తెలిసే చేసింది. సో ఇటువంటి ఆమె బ్రతకడానికి హక్కు లేదు, సో చంపేసండి, ఉరిశిక్ష వేసాడు. మరి సంజయ్ గారు ఏం చేశాడు, వాడంట రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు రాడంట. ఎందుకంట, వాడంట ఓ రకమైనటువంటి మత్తులో ఉండట, కోరికలతో దహించుకుపోతాట, ఒక తెలిసి తెలియని నిధులాట మిడ్ నైట్ ఆ రకం చేశాడంట. సరే అది కూడా పక్కన పెడదాం. వాడి ట్రాక్ రికార్డ్ అట చక్కగా ఉందట, ఎటువంటి కేసులు లేవట, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదట. అన్నిటి మించి చెప్పనా, మన దౌర్భాగ్యం చూడండి. అసలు మత్తులో ఉన్నాడు వాడికి, సో తక్కువ శిక్ష. వీడు అంతగా చదువుకోలేదట, తక్కువ చదువుకున్నాడు వీడు, స్వచ్ఛత గురించి అంతకు తెలీదు, చట్టాల గురించి వీడికి అంత ఐడియా లేదు. అండ్ మోరర్ ఆ నైట్ వచ్చేసి అనుకోకుండా జరిగినటువంటి ఘటన, అది వాంటెడ్ వాడు చేసింది కాదు. సో రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసుగా పరిగణించి వాడికి ఉరిశిక్ష వేయలేం, కానీ వాడు బయట ఉండటానికి వీల్లేదు, అందుకే చనిపోయేంత వరకు జైల్లోనే ఉండాలి అన్నారు. ఇక్కడ ఒక ట్విస్ట్ అండి, నాకు చాలా సందర్భాల్లో ఈ కోర్టు కేసులకు సంబంధించి ఏదైనా వింటున్నప్పుడు నాకు ఇటువంటి చూసినప్పుడు అనిపించింది, వాళ్ళు తెలిసి చెప్తున్నారా, పోనీ జనాన్ని పిచ్చడం ఉన్నారా అనిపించింది. నిన్న 17 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి కాంపన్సేషన్ అన్నారు. అందులో 10 లక్షల రూపాయలేమో ఆమె ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండగా ఈ రకంగా చనిపోయింది కాబట్టి, 7 లక్షల రూపాయలేమో ఆమె మీద అత్యాచారం జరిగింది కాబట్టి ప్రభుత్వం ఇవ్వాలంట. ఆ డాక్టర్ యొక్క పేరెంట్స్ మాకు అవసరం లేదు ఈ డబ్బులు, వీడు కాదు సంజయ్ రాయ్ కాదు, వీడితో కూడా ఇంకా ఉన్నారు, అలాగే అందరూ శిక్ష పడాలి, వీడు రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు వీడు రాకపోవటం ఏంటి, వీడు వస్తాడు కదా, మేము పైకోర్టుకి వెళ్తాము, అండ్ వీడితో పాటు రిమైనింగ్ ఎవరైతే వాళ్ళందరూ కూడా శిక్ష పడాలని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. నెక్స్ట్ ఇందా చెప్తే మధ్యలో డైవర్ట్ అయ్యాం, ఏంద్ర ఇటువంటివి అని అనిపెట్టినానే, ఏంటది, వీడు 50,000 రూపాయల జరిమానా కట్టాలి. ఆల్రెడీ కోర్టు ఏం చెప్పిందండి, చనిపోయేంత వరకు జైల్లోనే ఉండాలని చెప్పింది కదా వీడి తీర్పు. ఈ 50,000 రూపాయల జరిమానా కట్టకపోతేనట వాడు జైల్లో ఇంకో 6 నెలలు ఎక్స్ట్రా ఉండాలంట. అంటే ఎలా 6 నెలలు ఎక్స్ట్రా, చనిపోయాక వాడు బాడీని ఫ్రీజర్లో పెట్టి 6 నెలలు ఉంచుతారా, కాదు కదా. చనిపోయేంత వరకు జైల్లోనే ఉండాలని చెప్పింది వీళ్ళే,
మళ్ళీ 50,000 జరిమానా కట్టకపోతే ఇంకో 6 నెలలు ఎక్స్ట్రా ఉండాలని చెప్తుంది వీళ్ళే. మీకు లాజిక్ అర్థమవుతుందా? సో ఫైనల్గా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసుని వీడు రాడు, అందుకే ఉరిశిక్ష వేయాలి. కానీ అటువంటి మెంటాలిటీ బయట ఉండకూడదు, అందుకే జైల్లో ఉండాలి. వాళ్ళ పేరెంట్స్ మాకు అవసరం లేదు 17 లక్షలు అన్నారు, మేము పైకోర్టుకి వెళ్తా ఉన్నారు. ఈవెన్ వీడు కూడా పైకోర్టుకి వెళ్ళొచ్చు, వీడి తరఫున ఉన్నటువంటి లాయర్ కూడా పైకోర్టుకి వెళ్ళొచ్చు. అండ్ 50,000 రూపాయలు జరిమానా కట్టకపోతే ఇంకో 6 నెలలు జైల్లో. మరలా అడుగుతున్నా, మీరు లాయర్లు ఉంటారు, జడ్జిలు కూడా ఈ వీడియో చూడొచ్చు, ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు, కాబట్టి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా. చనిపోయేంత వరకు జైల్లోనే అన్నారు, మరలా 50,000 రూపాయలు జరిమానా కట్టకపోతే ఇంకో 6 నెలలు జైల్లో అంటే దాని అర్థం ఏంటి? కింద కామెంట్లో తెలియచేయండి.